హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. మీ పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ అందించాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సిందే. ఈ రెసిపీ చాలా ఈజీ అండి. దాల్ అడాయ్, మన తెలుగులో అయితే నవరత్న దోశ అంటారు. మరి ఇలాంటి రెసిపీస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లో ఒక పావు కప్పు పెసరపప్పు, ఓ పావు కప్పు పచ్చిపప్పు, ఓ పావు కప్పు ఎర్ర కందిపప్పు లేని వాళ్ళు మామూలు కందిపప్పు యూజ్ చేసుకోండి. ఇంకో పావు కప్పు బియ్యం, దోశ బియ్యం ఉంటాయి కదా, అవి వేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసేసుకొని మళ్ళీ తర్వాత వాటర్ పోసేసుకొని మీరు ఒక 4 నుంచి 5 అవర్స్ నానబెట్టేసుకోండి. నానిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1 ఇంచ్ అల్లం, ఐదు నుంచి 6 పచ్చిమిర్చి చూసేసుకోండి. నాకైతే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను తగ్గించేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు పెరుగు. ఇది ఇన్స్టెంట్ దోశ అండి, సో పెరుగు వేసుకుంటున్నాను నేను, పులవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నానబెట్టిన పప్పులన్నీ వేసేసుకొని ఇలా నీళ్ళు పోసుకొని మెత్తటి పిండిగా ఇలా రుబ్బుకోండి. నేను అంతా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీని బట్టి. ఆ తర్వాత పెనం వెలిగించేసుకొని ఇలా పిండి పోసేసుకొని నిరుపుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి. ఇదంతా అందరికీ తెలుసు, బట్ నేను మళ్ళీ చెప్తున్నాను. తర్వాత ఫ్లిప్ చేసుకోండి. దోశ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కాలాలి. ఇది చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది వర్కింగ్ ఎంప్లాయీస్కి, ఉమెన్స్కి అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది. అంతేనండి, మన నవరత్న దోశ అదే దాల్ అడాయ్ రెడీ అయిపోయింది.